లోపల జరగమ్మా, ఆఫీసర్ గారు ఎక్కుతారు అంటూ లోపల కూర్చున్న ఆవిడికి చెప్పి మాధవ్ని బండెక్కమన్నాడు. అతనికి మాధవ్ తెలుసు. నిండా తడిసిపోయి నీరు కారుతున్న మాధవ్ సంకోచిస్తూనే బండెక్కాడు. ఆమె నెమ్మదిగా తన బ్యాగ్ తెరిచి ఒక టవల్ తీసి ఇచ్చింది. మాట్లాడకుండా తల తుడుచుకుంటూ ఆమె కేసి చూశాడు. ఉరుముతున్న ఆకాశంలో మెరిసిన తటిల్లతలా తోచింది అతనికి. బండి సాధ్యమైనంత వేగంగా పోనిచ్చి వాళ్ళ ఇంటి ముందు ఆపాడు. సారో, దిక్కండి, 2 గొడుగులు తెస్తాను అంటూ లోపలికి పరిగెత్తి గొడుగులు తీసుకొచ్చాడు. మరో గొడుగు వేసుకొని ఇంటి యజమాని చంద్రస్వామి వచ్చి, రండి మాధవ్ గారు, లోపలికి రండి అంటూ ఆహ్వానించాడు. పూర్తి కథ కోసం అతను కింద కనిపిస్తున్న ప్లే బటన్ని క్లిక్ చేసి ఫుల్ వీడియోలోకి వెళ్ళండి. కథ విని నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను ఆడియోలో వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి, నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎన్నో మంచి మంచి కథలను మిస్ కాకుండా వినేయచ్చు. చేస్తారు కదూ మరి.